ఫీజు రీయింబర్స్మెంట్ కు పైసలు లేవు, తులం బంగారం కు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4000 పెన్షన్ కు పైసలు లేవు, 2,500 పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్ లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు గుడిస్తేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో. ఎవరి పని వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు. చందానగర్ లో మొన్న పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలో లేదా? ఇలా పట్టించుకుంటోడు లేడు హైదరాబాద్ లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోబట్టి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఉడిచేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు.